నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము చివరిలో ప్రభు సన్నిధిలో గడపడం అనేది అది ఎంతో ఆశీర్వాదకరం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, బైబిలు దినాల గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, మానవుడు జీవించే ఈ దినాలు అనేవి ఇవి ప్రమాదకరమని బైబిల్ చెప్తుంది. ద డేస్ ఆర్ డేంజరస్, ప్రమాదకరమైన దినాలు. ఈ ప్రమాదకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు దయతో మనం చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను చదువుతా, నాతో పాటు మీరు కూడా చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అచిందేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించువారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో మనము ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి. 2000 సంవత్సరాల పూర్వము ప్రభువైన యేసుక్రీస్తు వారు సేవకుడైన పౌలు గారు ఏం తెలియపరుస్తున్నాడంటే, వారు జీవించే దినాలు అపాయకరమైన దినాలు అని సెలవిస్తున్నాడండి. అంటే ఇప్పుడు మనం 2023వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 2023 సంవత్సరంలో నివసిస్తున్న మనము ఒకసారి ఆలోచిస్తే 2000 సంవత్సరాల క్రితమే అపాయకరమైన కాలంలో ఉన్నామని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అపోస్తులు అలాగే దేవుని సేవకులైన వారు నిరంతరము కూడా దేవునికి వారు ఒక ప్రార్థన చేసేవారంట. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? దేవుడు అనగా ప్రభు త్వరగా రండి. They are always praying for the coming of the Lord Jesus Christ. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనములో భక్తుడైన యోహాను ఒక ప్రార్థన చేశాడండి. he prayed. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ఆమేన్, ప్రభు యేసు రమ్ము. ప్రభు యేసు రమ్ము అంటే, ప్రభువా నువ్వు త్వరగా రావయ్యా అని అతడు ప్రార్థన చేశాడు. పౌలు గారు తన జీవిత కాలంలో యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూచాడంటండి. ఎందుకంటే కాలములు, సమయములు చాలా భయంకరంగా మారిపోయాయి. అంటే 2000 సంవత్సరాల క్రితమే కాలములు, సమయములు అంత భయంకరంగా, ప్రమాదకరంగా ఉంటే, ఈ 2023 సంవత్సరంలో ఆధునికత, శాస్త్రీయ పరిజ్ఞానము, ఈ లోకము ఎంతగానో విస్తరించబడి మానవుడు అంతరిక్షం మీదకి, చంద్రుని మీదకి వెళ్ళి మరి తన కాలును మోపగలిగినంత సామర్థ్యము కలిగిన నవీన కాలంలో మనం జీవించేటప్పుడు మరి ఈ కాలం ఇంకెంతగా పాడైపోయింది అనేది కూడా మనము తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, నేడు క్రైస్తవ సంఘము అలాగే దేవుని సేవకులైన వారు కూడా, విశ్వాసులు కూడా, మనమందరూ కూడా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. యు నో వాట్ ఈస్ ద ఫేత్ వీ హ్యావ్ యాజ్ ఎ బిలీవర్స్? దేవుని ప్రజలుగా, దేవుని సంఘముగా క్రైస్తవ విశ్వాసం యొక్క పునాది ఏంటో తెలుసండి. మన దేవుని రాకడ కోసం చూస్తున్నాము. ఆయన రాకడ కోసం చూస్తున్నాం. దేర్ ఈస్ ఏ కమింగ్, దేర్ ఇస్ ఎ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఆయన తిరిగి రాబోతున్నాడు. అది క్రైస్తులుగా మనం నమ్మే విశ్వాసం. అయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఎలాగొస్తారో ఎవరికి తెలియదంట. బైబిల్లో చెప్పబడింది ఆయన ఎలాగొస్తారో ఎవరికి తెలియదు. There is no way we can know how Jesus will come.
మత్తయి సువార్త 24:36 ఈ మాట చెప్పబడిందండి. చూడండి. అయితే ఆ దినములు గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందున్న దూతలైనను కుమారుడైనను ఎరగరు. ప్రభు ఏమన్నాడంటే ఆ దినము గురించి ఏ మనుషుడికి తెలియదు. పరలోకములో దూతలు కూడా తెలియదండి. ఈవెన్ ద ఏంజల్ డస్ నాట్ నో ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏ మనుషుడికి తెలియదు. అలాగే పరలోకములో దూతలు కూడా తెలియదండి. ఆ దినము గూర్చి ఆ గడి గూర్చి ఎవరికీ తెలియదు. అయితే ఒక నిశ్చయమైన విషయం మనం ఆలోచించినప్పుడు ఈ రాత్రి మనం తెలుసుకోవలసింది, యేసుప్రభు రాకడనేది మనకి తెలియలేనప్పటికీ తెలుసుకోలేనప్పటికీ యేసుప్రభు రాకడలో మనుషుల జీవితాలు ఎలాగుంటాయనే దాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరిచింది. ఆయన రాకడలో మనుషులు ఎలాగుంటారు, మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, మనుషులు ఎలా జీవిస్తారు, మనుషులు ఏ విధంగా వారి జీవితాల్లో వారు జీవిస్తారనే దాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రమాదకరమైన దినములో జీవిస్తున్నాము. వీఆర్ లివింగ్ ఎ డేంజరస్ డేస్. ప్రమాదకరమైన దినాలు. అయితే ఈ ప్రమాదకరమైన దినాల్లో జీవిస్తున్న మనము ఏ విధంగా సమయాన్ని స్వాధీనపరుచుకోవాలి, ఏ విధంగా మన కాలాన్ని మనం వెళ్ళబుచ్చాలి, ఏ విధంగా మన దినాలు మనం లెక్కించడం మనం నేర్చుకోవాలి. మోషే అంటాడు, మా దినము లెక్కించడం మాకు నేర్పుము. వీ నీడ్ టు నో హౌ టు కౌంట్ డేస్. నిజంగా దినాలు లెక్కించేవారు మనం ఎక్కడ చూస్తామో తెలుసా? హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్నవారు వారు ప్రతిరోజు లెక్కెట్టుకుంటారంట. ఏం చేస్తారు చెప్పండి? ప్రతిరోజు లెక్కెట్టుకుంటారు. దే కౌంట్ ఎవ్రీ అవర్. బహుశా మీ ప్రియమైన వారు ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డాక్టర్ అంటారు, ఎన్నో రోజులు బతకడండి, మా అయితే 3 రోజులు, మా అయితే 5 రోజులు బతుకుతారని మీతో అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? రోజులు లెక్కెడతారు, గంటలు లెక్కెడతారు. అయితే దేవుని బిడ్డలుగా బైబిల్ మనకేం బోధిస్తుందంటే, దేవుని బిడ్డలుగా మనము కాలాన్ని మనం ఏం చేయాలి, సమయాన్ని మనం ఏం చేయాలి, దినాలు మనం ఏం చేయాలి, లెక్కించే వారంగా మనము ఉండాలి. వీ నీడ్ టు యూటిలైజ్ ఎవ్రీ టైం, బికాస్ టైం ఈజ్ వాల్యూడ్. సమయం అనేది చాలా ప్రశస్తమైనది. కోల్పోయిన సమయం మళ్ళా మన దగ్గరికి రాదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనము చదివిన తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఆయన సంఘానికి రాస్తున్న విషయాల్లో కొన్ని చాలా ప్రాముఖ్య విషయాలు మనము చూడగలిగాము, కొన్ని విషయాలు మనము చదవగలిగామండి. అయితే ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, అంత్య దినాల్లో అనగా ప్రమాదకరమైన దినాల్లో వాతావరణం ఎలాగుంటుంది, వాట్ ఈస్ ద క్లైమేట్, అంటే వాతావరణం ఎలాగుంటుంది. చూడండి, కొన్ని పర్యాలు మనం అంటాము, మనం ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత ఆ స్థలంలో సరిగా పరిస్థితి లేకపోతే మనం వచ్చి ఏం చెప్తాం తెలుసా? అక్కడ వాతావరణం బాగోలేదండి. అక్కడ ఏం బాగోలేదంటే వాతావరణము బాగోలేదు, అంటే అక్కడ పరిస్థితి బాగోలేదు, మనుషుల జీవితాలు బాగోలేదు, మనుషులు సరిగా జీవిస్తులేరనే చాలా పర్యాలు మనము వాతావరణంతో మనుషుల పరిస్థితులు మనం కొలుస్తూ ఉంటామండి. అయితే మనము అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ప్రమాదకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామని చెప్తూ, ప్రమాదకరమైన దినాలు అంటే కష్టతరమైన దినాలు, అపాయకరమైన దినాలు, అటువలే అసౌకర్యం కలిగించే దినాలు. మానవ జీవితము కొన్ని పర్యాలు మనుషులు అనుకున్నట్లుగా మానవుడు జీవించలేదండి. కాబట్టి మనము ఈ లోకంలో ఏం చూస్తున్నామంటే, పరిస్థితులన్నీ కూడా ఎంతగా మారిపోయాయంటే, మనుషుల జీవితాల్లో దేవుని యొక్క ఉనికిని మానవులు కోల్పోతున్నారు. ద మ్యాన్ ఈజ్ లూజింగ్ ద వాల్యూస్. మానవుడి జీవితాల్లో విలువలు కోల్పోతున్నాడండి. విలువలు లేవు ఈ దినాల్లో. మనుషుడి జీవితాల్లో విలువలు లేవు. తల్లిదండ్రులు అంటే బిడ్డలకు గౌరవం లేదు. భర్త అంటే భార్యకు
గౌరవం ఉండలేదు, విధేయత ఉండలేదు, భార్య అంటే భర్తకు ప్రేమ ఉండలేదు. సో సమాజము ఎంత పరిస్థితి వెళ్ళిపోయిందంటే విలువలు కోల్పోయిన సమాజంలో మనం జీవిస్తున్నాము. అటువలే మనము చదివిన 2 తిమోతి రాసిన పత్రిక 3:1-5 ఇక్కడ ఈ సమాజం ఎలాగా పతనమైపోతుందో, ఈ సమాజం ఎలా కోల్పోతుందో, మానవుడు ఎలాగా ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాడో చెప్పడానికి అపోస్తలుడైన పౌలు గారు 18 విషయాలు తెలియపరుస్తూ 18 విషయాలు ఈస్ టెల్లింగ్ అబౌట్ 18 క్యారెక్టర్స్. 18 క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాడండి. అంటే మన ప్రమాదకరమైన దినాల్లో ఉన్నామని ఎలాగా మనం తెలుసుకోగలమో తెలుసా? ఈ 18 విషయాలు చెప్తున్నాడు పౌలు గారు. ఈ 18 విషయాలు ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఈ 18 విషయాలు మన జీవితాల్లో ఒకవేళ ఈ విషయాలు మనం కూడా కలిగి ఉన్నామేమో. ఆ విషయాలను ఈ రాత్రి మనం ఏం చేయాలంటే గుర్తించాలి. గుర్తించడం మాత్రమే కాదు, ఆ విషయాలు, ఆ క్యారెక్టర్స్, అలాంటి గుణాలు ఒకవేళ మన జీవితాలు కలిగి ఉంటే ఈ 2003 సంవత్సరంతో పాటు వాటిని కూడా మనం విడిచిపెట్టుకోవాలి. ఈ 2003 సంవత్సరం గతించిపోతున్నప్పుడు ఆ లక్షణాలు కానీ, ఆ ప్రవర్తన కానీ, ఆ గుణ లక్షణాలు కానీ మనం కలిగి ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, కొన్ని పర్యాయాలు మనము నిశ్చయించబడిన రోజుల్లో మనం జీవిస్తున్నామండి. నిశ్చయించబడిన దినాల్లో మనం జీవిస్తున్నాం. చూడండి, దేవునికి ఈ ప్రపంచం పట్ల ఒక ప్రణాళిక ఉంది. అయితే దేవునికి ప్రపంచం పట్ల ప్రణాళిక ఉన్న సమాజంలో మనుషులు వారి ఇష్టానుసారమైన భక్తి కలిగి జీవించేవారుగా మారిపోతున్నారు. చూడండి, దేవుడు పాపానికి ఆయన కర్త కాదు. గాడ్ ఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ ఈవిల్. గాడ్ ఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిన్. దేవుడు పాపానికి ఆయన స్థాపకుడు కూడా. ఆయన పాపాన్ని స్థాపించలేదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడండి. కానీ కొన్ని పర్యాలు మానవుడు పాపం వల్ల మానవుడు బంధించబడి మానవుడు తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా నడిపించుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ కర్మ, నువ్వు ఇష్టానుసారం ప్రవర్తించాలనుకుంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని వాళ్ళు వదిలేస్తాడంట. గాడ్ విల్ లీవ్ దట్ మ్యాన్ టు హిస్ వికెడ్నెస్. రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాట ఎందుకు చెప్తున్నాను ప్రియమైన సంగమా? చూడండి, ఒకవేళ మన దేవుడు మనం చెప్పిన మార్గంలో కాకుండా మన తోచిన మార్గంలో, మనకిష్టమైన మార్గంలో, మన కనబడే మార్గంలో, మనం ఏదైతే మనకు మంచి కలిగిస్తుందని మనం ఊహించుకొని నడుస్తున్నామో ఆ మార్గంలో మనం ఒకవేళ నడవటానికో జీవించడానికో మన తాపత్రయం చెందినప్పుడు దేవుడు మనల్ని అడ్డుపరచడండి. దేవుడు మనల్ని ఏం చేయడు? దేవుడు మనల్ని అడ్డుపరచడు. గాడ్ విల్ నాట్ సే నో. హీ విల్ టెల్ యూ ఇఫ్ యూ వాక్, నువ్వు వెళ్తే నువ్వు పతనమైపోతావు దేవుడు చెప్తాడు. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు ఆపడు. కానీ దానివల్ల వచ్చే పరిమాణము, దానివల్ల వచ్చే ఫలితాన్ని మనమే అనుభవించాలి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే 21 వచనం చూడండి. 21 వచనము, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారములాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షరగు దేవుని మహిమను క్షయమగు మనుషులొక్కయు, పక్షులొక్కయు, చతుష్పాద జంతువులొక్కయు, పురుగులొక్క ప్రతి స్వరూపములుగా మార్చిరి. మనుషులు ఏం చేశారంటే దేవుని శక్తిని వారు గుర్తించకుండా, దేవునిగా మహింపరచకుండా, దేవునికి బదులుగా వారి యొక్క సొంత ఆలోచన ప్రకారంగా దేవుళ్ళను వారు సృష్టించుకున్నారు. దే క్రియేటెడ్ గాడ్ ఆఫ్ దేర్ ఓన్. దేవుడు ఏం చేశాడంటే మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్తూ ఏమంటాడో తెలుసా? చూడండి 26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాష దేవుడు ఏం చేశాడు? చూడండి, ఒకవేళ మనము నేను ఈ మార్గంలో వెళ్తాను అంటే ప్రభు చెప్తాడు వెళ్ళొద్దు అంటాడు. నేను వెళ్తానంటే దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు వెళ్ళి అంటాడు, అంతే. హీ విల్ నాట్ స్టాప్ యూ. హీ విల్ నాట్ స్టాప్. కానీ ఆ వ్యక్తి పాపంలో పడిపోయిన తర్వాత
ఆ వ్యక్తి కష్టం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. దేవుడు చెప్పిన మాటను అతను లెక్క చేయకపోతే, దేవుడు చెప్పిన మాటను అతడు తృణీకరిస్తే తన జీవితంలో జరిగే ఆ భయంకరమైన ఆ పరిస్థితుల గురించి అతడు అప్పుడు తెలుసుకోగలుగుతాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమాజము, ఈ లోకంలో సమాజము ప్రతిరోజు కూడా కృషించిపోతుంది. పాపం వల్ల మనుషులందరూ కూడా బందీలుగా చేయబడుతున్నారండి. చూడండి, యేసుక్రీస్తు రాకడ త్వరలో రాబోతుంది అని చెప్పడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాలను గుర్తించలేడండి. బికాస్ హీఈస్ వికెడ్, హిస్ ఐస్ ఆర్ బ్లైండ్. అతని నేత్రాలు ఏం చేయబడ్డాయంటే గుడ్డుతనముతో నింపబడే. ఎఫెసీ రాసిన పత్రిక 4:22 దయతో చదవండి ఒకసారి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, ప్రభు అయిన దేవుడు అపోస్తలుడు పౌలు గారి ద్వారా ఆ దినాల్లో ఉన్న విశ్వాసులకు, ఆ దినాల్లో ఉన్న భక్తులకు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే చూడండి, ఒకప్పుడు ప్రభుని అంగీకరించలేనప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పాపంతో నింపబడి ఉంటుందండి. ఇఫ్ ఏ పర్సన్ ఇస్ నాట్ ఏ బిలీవర్ వెన్ హీ కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభుని అంగీకరించలేనప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పండి, పాపంతోనే ఉంటుంది. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన మోసం చేసే వారంగా ఉంటాం. అవునాక చెప్పండి. ప్రభుని ఎరగిన వారు జీవించే జీవితం ఎప్పుడు కూడా పాపంతో నింపబడి ఉంటుంది. మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు, దురాశ వలన చెడిపోయి జీవిస్తూ ఉంటారు. అది ఎప్పుడో తెలుసా? ప్రభువుని ఎరగలేనప్పుడు, ప్రభువుని తెలుసుకోలేనప్పుడు. కానీ బైబిల్ ఏమంటుందంటే, అయితే మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. మనము దేవుని స్వభావం ధరించుకొని ఉన్నాము అని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎవరి స్వభావం ధరించుకొని ఉన్నాము? మన స్వభావం కాదు. చూడండి, సహజంగా ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనం కంటారో స్వాభావికంగా సహజంగా వారి స్వభావం మనలోకి వస్తుంది. వారి యొక్క రక్తాన్ని మనం పంచుకున్నాం కాబట్టి వారి స్వభావం, వారి లక్షణాలన్నీ కూడా మనలో ఉంటాయి. కానీ తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటో? తిరిగి జన్మించడం అంటే మొదటిసారి మన తల్లిదండ్రుల ద్వారా ఈ భౌతికపరమైన జీవితాన్ని మనం జీవించాం. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత మనము తిరిగి జన్మిస్తున్నాం. అనగా వి బికమ్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించిపోయాను, సమస్తం ఏం చేయబడ్డాయి? క్రొత్తగా మారిపోయి. ఇక జీవించేది మనము కాదు, ఇక జీవించేది మన తల్లిదండ్రుల యొక్క గుణాలు కాదు, మన తల్లిదండ్రుల యొక్క స్వభావిక సిద్ధమైన లక్షణాలు మనలో లేవు. ఇప్పుడు మనం ఎవరి స్వభావం కలిగి ఉన్నామో తెలుసా? యేసుక్రీస్తు స్వభావం. అందుకే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని విశ్వసించిన తర్వాత, ప్రభులో మన మారు మనసు పాప క్షమాపణ పొందిన తర్వాత మన జీవితము పరివర్తన చెందింది. మన నూతన స్వభావం ధరించిన వారంగా మారిపోయాం. నూతన పరిస్థితిలో జీవించే వారంగా మారిపోయాం. ఇక జీవించేది మనము కాదు, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. క్రీస్తే మనలో జీవిస్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క 2023 సంవత్సరము ఈ చివరి గడియలో మనము ఆలోచించవలసింది, మనము ఏ రీతిగా జీవిస్తున్నాం. హౌ వీఆర్ లివింగ్. ఎలాగే 2023 సంవత్సరం గడిపాం.
మన ఇష్టానుసారంగా జీవించామా? మన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా మనం జీవించామా? బైబిల్ ఏమంటుందంటే 3:13 2 తిమోతి 3:13 మనం చూస్తే, అయితే దుర్జనులు వంచకులను ఇతరులు మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. చూడండి, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, ఆధ్యాత్మికమైన శక్తి ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా మారిపోతాడో తెలుసా? ఆ వ్యక్తి దుర్జనుడుగా, వంచకుడుగా, ఇతరులను మోసపరచువాడుగా అతడు అంతకంతకు ఏం చేయబడతాడంట? చెడిపోతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించవలసింది, ఈ లోకము ప్రమాదకరంగా ఉంది, కాలము ప్రమాదకరంగా ఉన్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, దినాలు చెడ్డవిగా ఉన్నాయి. దినాలు చెడ్డవి గనక సమయాన్ని మనం ఏం చేయకూడదు? పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. వీ నీడ్ టు వాక్. అటువల్ల ఈ చివరి దినాల్లో ఏ విధంగా మనుషులు జీవిస్తారనే దాని గురించి కొన్ని వివరణ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియపరిచారండి. 3వ వచనంలో మనం చూస్తే 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులు ఎవరు చెప్పండి? మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రియులు అంటే స్వీయ ప్రేమికులు అంట. అంటే తమకు తాము ప్రేమించుకునేవారు. దే లవ్ దెమ్సెల్ఫ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. తమకు తాముగానే తమ గురించే బ్రతికేవారు, ఇతరుల గురించి వారు ఎప్పుడు పట్టించుకోరు. కొందరు ఉంటారు, భర్తలు కానీ భార్యలు కానీ, వారి గురించే వాళ్ళు బతుకుతారు. వారు ఏం చేసినా వారి గురించి ఆలోచిస్తారు. పక్క వాళ్ళ గురించి ఆలోచించరు, ఇతరుల గురించి ఆలోచించరు, వారి గురించి ఆలోచిస్తారు. దే థింక్ అబౌట్ దెమ్సెల్ఫ్. చూడండి, వీరి జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు వీరు వారి గురించే, వారి యొక్క సొంత అభిప్రాయాల మీదే వారు జీవిస్తూ ఉంటారండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:3 పౌలు గారు ఇలాగా ఈ స్వార్థపరులుగా జీవించే వారి గురించి ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని అతడు ఉపమానంగా తెలియపరుస్తున్నాడండి. 3వ చూస్తే 2:3 కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకొనుచు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. చూడండి, స్వార్థపరులు ఇతరుల గురించి ఆలోచించరు. ఎప్పుడు కూడా వారు కడిపేవారు దేవుడు, వారు సుఖమే వారు కోరుకుంటారు. ఇతరుల గురించి ఎప్పుడూ ఆలోచించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మీరు మీరు తెలుసుకోవలసింది, కొన్ని పర్యాయాలు మన జీవితంలో మన సొంత దేవుని మనం చేసుకుంటాం. వి మేక్ అవర్ ఓన్ గాడ్. మనం మన సొంత దేవుని చేసుకుంటాం. ఆ సొంత దేవుడు తెలుసు స్వార్థ ప్రియులు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఐడిల్ వర్షిప్. స్వార్థము కూడా ఒక విగ్రహారాధనేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన్ను తాను ప్రేమించుకుంటాడో ఇతడు దేవుని తక్కువ చేస్తాడు. తన్ను తాను ప్రేమించుకునేవాడు దేవుణ్ణి తక్కువ చేస్తాడండి. ఈ దినాల్లో చాలా పర్యాయాలు ఇలాంటి పరిస్థితిని మనము ఈ లోకంలో చూస్తున్నాం. చూడండి, పౌలు గారు మాట్లాడుతున్న పౌలు గారు ఏమంటారంటే, స్వార్థపరుడు, చదవండి, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు. చూడండి, మొత్తం 18 లక్షణాల గురించి పౌలు మాట్లాడుతున్నారు. 18 లక్షణాలు. బహుశా ఈ 2023వ సంవత్సరంలో ఈ 18 లక్షణంలో ఏదో ఒక లక్ష్యము మన దగ్గర ఉండొచ్చు. ఏదో ఒకటి, వి మే హ్యావ్ సంథింగ్. ఆ 18లో 50% ఉండొచ్చు కొందరికి,
కొందరికి అన్నీ ఉండొచ్చు, కొందరు 18 లక్షణాలు ఉండొచ్చు, కొందరికి సగం ఉండొచ్చు. ఈ రాత్రి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇంకోటి ఏంటి తెలుసా? ధనాపేక్ష, అత్యాశ అండి, అత్యాశ. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? మనం దేవుని ఆరాధించాలి. గాడ్ వాంట్ us టు వర్షిప్ హిమ్. మనం దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. మనము దేవుని మనం ప్రేమించి దేవుని కొరకు మనము అనేక మందికి మనం ఏం చేయాలి? మేలులు చేయాలి. వీ నీడ్ టు డూ గుడ్ టు పీపుల్. చూడండి, ఎప్పుడైతే మన అవసరతలు దేవుని అవసరతల కంటే ఎక్కువగా మారిపోతాయో మనము దేవుణ్ణి కాకుండా మనకు మనమే ఆరాధించబడే వారంగా మారిపోతామండి. వీ స్టార్ట్ వర్షిపింగ్ అవర్ సెల్ఫ్. కొందరికి సెల్ ఫోన్ దేవుడైపోతాడండి. కొందరికి ఏం సెల్ ఫోన్ సెల్ ఫోన్ దేవుడు అంట. కొందరు చర్చికి వచ్చిన సెల్ ఫోన్తో అలా ఉండిపోతారు, అదో దేవుడు వాళ్ళకి. కొందరికి బైక్ దేవుడు అంట. బైకు పొద్దున్న లేచినంటే తవలు పట్టుకొని ఏం తుడిచేస్తూ ఉంటారు. రాత్రి కూడా పడుకునేప్పుడు కూడా తుడిచేస్తూ ఉంటారంట. కొందరికి ఇల్లు దేవుడు. సమ్ పీపుల్ మేక్ దర్ హౌస్ యాజ్ అ గాడ్. దేవునికన్నా టైం ఇవ్వరు, కానీ ఇంటికి మాత్రం బోల్ టైం ఇస్తారు. రకరకాల పరిస్థితుల్లో మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇచ్చే ప్రయారిటీకి బదులు తన్ను తానుగా హెచ్చించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ రాసిన పత్రిక ధనాపేక్ష గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఈ మాట 13వ అధ్యాయం 5వ వచనం, 13:5. హెబ్రీ రాసిన పత్రిక, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో. చూడండి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో మీరు ఎలాగుండమంటున్నాడు? తృప్తి కలిగి జీవించమంటున్నాడండి. ధనాపేక్ష లేకుండా జీవించాలి. ఒకవేళ ధనాపేక్ష కలిగి జీవిస్తే బైబిల్ ఏమంటుందో, కొందరు వాటిని ఆశించి తమ్ము తామే పరుచుకున్నారంట. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, కొందరు ధనాన్ని ఆశించి వారు తమ్ము తామే పడుచుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన జీవితాల్లో మనము జయించవలసిన ఒక పద్ధతి ఏంటి తెలుసా? ఒక పరిస్థితి ఏంటి తెలుసా? ధనాన్ని మనం జయించాలి. వీ నీడ్ టు డిఫీట్ ద లవ్ ఆఫ్ మనీ. ధనాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఆ ధనాన్ని జయించే పరిస్థితి ఎలా తెలుస్తుంది తెలుసా? ఎప్పుడైతే మనము ధారాళంగా ఇచ్చేవారంగా ఉంటాము. చాలా అనుకుంటాం, ఇస్తే మనకి తక్కువైపోతాం అనుకుంటాను. లేదండి, ఇస్తే మన తక్కువ కాదు, ఇస్తే ఎక్కువ అవుతుంది. ఇస్తే ఏమవుతుంది తెలుసా? ఇస్తే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. వెన్ యు గివ్, బైబిల్ ఏమంటుంది? ఇచ్చి శోధించమన్నాడు. గివ్. మలాకీలో రాయబడతాయి, దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలి? శోధించాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే, ఇది ఇస్తే మాకేం తక్కువైపోతుందేమో అనుకుంటా. నిజంగా తక్కువైపోతుందండి. చూడండి, మనము ఎప్పుడైతే దేవుని కంటే డబ్బు పైన ఎక్కువగా మన శ్రద్ధ చూపిస్తామో దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనం తక్కువగా చేస్తున్నాము. ధనాపేక్ష. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, తర్వాత ఏడో తెలుసండి. తర్వాత పౌలు గారు మాట్లాడుతున్న మరొక మాట, బింకములాడువారు అండి. బింకములాడువారు అంటే ఇలా తెలుసండి, ప్రగల్భాలు పలికేవారు. ప్రగల్భాలు అంటే వీరు ఏం చేసినా, పావలా చేశారనుకోండి 100 రూపాయలు పూజిస్తారంట. బింకములాడువారు అంటే చేసింది తక్కువ, నటించడం ఎక్కువ. భక్తి ఉండదు, కానీ భక్తి చేసిన నటిస్తారంట. ప్రార్థన చేయరు, కానీ ప్రార్థన చేసిన నటిస్తారంట. శక్తి ఉండదు, కానీ ఆ శక్తి కలిగిన వారుగా వారు ప్రవర్తిస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసండి? మనుషుల ఎదుట వారు మెప్పును పొందాలి. తర్వాత గర్విష్ఠులండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్విష్ఠులు అంటే తమకు తాము ఎక్కువగా అంచనా వేసుకునేవారండి. వన్ హూ ఓవర్ ఎస్టిమేట్ దెమ్సెల్ఫ్. గర్విష్ఠులు అంటే తమకు తాము ఎక్కువగా అంచనా వేసుకునేవారు. ఎక్కువ అంచనా వేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా తమకు తాము ఎక్కువగా ఎప్పుడు మనం అంచనా వేసుకోకూడదు. నెవర్ ఎవర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ మోర్. ఎప్పుడు
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎందుకంటే సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, పాపి రక్షణ పొందడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? కృప. సిన్నర్ సేవ్డ్ బై ప్యూర్ గ్రేస్. ఇట్స్ ఓన్లీ బై గ్రేస్ ఏ సిన్నర్ ఈజ్ సేవ్డ్. ఒక పాపి దేవుని కృప ద్వారా మాత్రమే రక్షించబడతాడండి. పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, ఆయనను నేనేమై ఉన్నానో ఆ దేవుని కృప వలనే అయి ఉన్నాను. పౌలు గారు ఎవరు తెలుసా? గొప్ప సేవకుడని. వాజ్ ఎ గ్రేట్ అపోస్టల్. 13 పత్రికలు రాశాడు బైబిల్ గ్రంథంలో, 13 పత్రికలు. గ్రేట్ స్కాలర్, గొప్ప విద్యావేత్త, గొప్ప జ్ఞానవంతుడు, తత్వవేత్త, వేదాంతవేత్త. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన ఏమై ఉన్నానో ఆ దేవుని కృప వలనే అయి ఉన్నాను. అతడు గర్విస్తూ లేదండి. హి వాస్ నాట్ ప్రౌడ్. హి వాస్ నాట్ ఓవర్ ఎస్టిమేషన్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను ఎక్కువగా ఊహించుకోవట్లేదు. గొప్ప వ్యక్తి అండి. సంఘ చరిత్రలో అద్భుతమైన అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఐఎమ్ యూజ్లెస్ అంటున్నాడు. గర్విష్ఠులుగా ఉండకూడదు. దేవుడు గర్విష్ఠులను ఏం చేయడు? ఇష్టపడ్డు. గర్విష్ఠులైన అణిచివేస్తాడంట. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఒక యవనస్తుడైన దావీదు గొలియాదును చంపినప్పుడు, గొలియాదును చంపిన దావీదు రాజ్యంలోనికి లోపలికి వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. ఏంటంటే, దావీదుకు 10,000 వందనాలు, సౌలుకి 1000 వందనాలు. వెంటనే సౌలు ఆ వార్త వినగానే సౌలుకి దావీదు పైన విషపు చూపు చూశాడంటండి. ఆయనకి ఏమొచ్చింది తెలుసా? గర్వం. ఏంటి? నేను తక్కువ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఒకవేళ 2023వ సంవత్సరము వెళ్ళిపోయింది. ఈ 2024వ సంవత్సరంలో మన నూతన సంవత్సరం అడుగుపెట్టాం కనుక మనము గర్విష్ఠులుగా మనం జీవించకూడదు. గర్వానికి జనకుడు ఎవరో తెలుసా? ఎవరు? గర్వానికి జనకుడు. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రైడ్? సాతానుడు. సాతానుడు గర్వానికి వీడు పితామహుడు. గర్విష్ఠులందరూ కూడా ఎవరి సంబంధికులో తెలుసా? అపవాది సంబంధికులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి మనము ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా గర్వించకూడదండి. ఎందుకంటే దేవుడు లేకుండా మనం ఏం చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. వీ కెనాట్ డూ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. తర్వాత మరొక మాట పౌలు గారు చెప్తున్నారండి. 2 తిమోతి 3వ అధ్యాయము, అహంకారులు అంటండి. అహంకారులు అంటే వీరు నోటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తారండి. అహంకారులు అంటే వారి కళ్ళును, వారి పళ్ళును, వారి నోటిని, వారి చేతిని, అంటే గర్వం అంటే గర్వంతో మాట్లాడడం వేరు, గర్వంగా ప్రవర్తించడం వేరు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అహంకారులు ఏం చేస్తారంటే వారి నోటి ద్వారా మనుషులను చులకనగా మాట్లాడతారంట, హేళనగా మాట్లాడతారంట, చీప్గా మాట్లాడతారంట. చీప్గా అంటే ఎదుటి వ్యక్తిని చాలా చీప్గా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తి కంటే తన్ను తాను ఎక్కువగా హెచ్చించుకుంటారు. అహంకారులు. దేవునికి ఇష్టం లేనివి అంటాడండి సామెతలో. దేవునికి ఇష్టం లేనివి కలవు అహంకారమైన మనస్సు. అహంకారులు దేవుడు ప్రేమించడండి. చూడండి, మనుషులు తప్పిపోయారు కాబట్టి మనుషులు దేవుణ్ణి గౌరవించలేరు. కనుక మనుషులు ఇతరులు తను గౌరవించాలని వారు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారండి. వారు ఏమనుకుంటారు తెలుసా? వారి నాలుకను ఉపయోగించుకుంటే వారి నాలుక ద్వారా మనుషులను కంట్రోల్ చేయాలనుకుంటారండి. ఇది కూడా దేవుని వ్యతిరేకమైనదే. దే వాంట్ టు కంట్రోల్ పీపుల్ విత్ దేర్ మౌత్. అహంకారులు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. అవిధేయులండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులకు అవిధేయులంట.
చూడండి, చాలా గృహాల్లో ఈ దినాల్లో బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటలేదండి. తల్లిదండ్రుల మాట వింటలేదు. చాలా గృహాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. ఒకవేళ బిడ్డలు తల్లిదండ్రులకు లోబడలేదనుకోండి, బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించలేదనుకోండి, వారు ఎవరిని గౌరవిస్తారు? ఇంకా బిడ్డలు తల్లిదండ్రులు గౌరవించకపోతే వారు ఇంకెవరిని గౌరవిస్తారు? వారు ఎవరిని గౌరవించరు. ఇంట్లో తల్లిదండ్రులు గౌరవించలేని వాడు సమాజంలో ఎవరిని కూడా గౌరవించలేడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన సమాజంలో అలాంటి వారిని చూస్తున్నామండి. సమాజంలో ప్రజలు తల్లిదండ్రులు గౌరవించలేని వారిని చూస్తున్నామండి. తర్వాత మనం చూస్తే కృతజ్ఞత లేనివారు. చూడండి, మానవునికి కృతజ్ఞత లేదండి. మానవుని కృతజ్ఞత లేదు. దే ఆర్ నాట్ థ్యాంకింగ్ గాడ్. మానవుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పట్లేదండి. బైబిల్ ఏమంటుందంటే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మన ప్రతి విషయంలో మన దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన సొసైటీ, మనము జీవించే సమాజము మనుషులు కృతజ్ఞతలు చెప్పరండి. కృతజ్ఞతలు చెప్పరు. మనం ఎవరికైనా మేలు చేసాం ఏమనుకుంటారంటే, వీడికి ఎంత ఉందో. ఇప్పుడు ఒకళ్ళు మన ఇంటికి పిలిచి భోజనం పెట్టాం అనుకోండి, ఆ భోజనం చేసి థ్యాంక్స్ చెప్పడు. ఎంత పెట్టాడంటే ఈయన దగ్గర ఎంత ఉందో. అంటే మనుషులు మంచిలో కూడా ఏం వెతుకుతున్నారు? చెడునే వెతుకుతున్నారు. అంటే ఈ మాట ఏంటంటే, మనం ప్రమాదకరమైన దినాల్లో ఉన్నామని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఈవెన్ దో వీ వాంట్ టు డూ గుడ్, మనం మంచి చేసిన మనుషులు ఏం చేస్తారు చెప్పండి? వారు మన గురించి చెడ్డగానే మాట్లాడతారు. కృతజ్ఞత లేని వారండి. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని సంఘం, దేవుని బిడ్డలైన మనము క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి? కృతజ్ఞులై ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. మన హృదయంలో దేవుని సమాధానం పరిపాలించే విధంగా మన జీవితాలు మలుచుకోవాలి. హూ నీడ్ టు రూల్ అవర్ హార్ట్? మన హృదయాన్ని ఎవరు పరిపాలించాలి? క్రీస్తు పరిపాలించాలి. మన హృదయాన్ని క్రీస్తు పరిపాలించాలి. జీసస్ నీడ్స్ టు రూల్ అవర్ హార్ట్. బహుశా 2023వ సంవత్సరము మన జీవితాన్ని మనమే పరిపాలించుకున్నామేమో. కానీ 2024 సంవత్సరము మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన సమస్తాన్ని ఎవరు పరిపాలించాలని మనం కోరుకోవాలి? యేసయ్య, నువ్వే నా జీవితాన్ని పరిపాలించు. ఆయన చక్రవర్తిగా మనం స్వీకరించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, తర్వాత కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అంటే అండి, అపవిత్రులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ అపవిత్రమైన పరిస్థితి గురించి పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు అవమానంగా జీవించేవారు, అగౌరవంగా జీవించేవారు మనుషులు, వారు సొంత హృదయాన్ని అనుసరించి ప్రవర్తించేవారు. వీరు పవిత్రమైన జీవితాన్ని గురించి ఆలోచించరు. యథార్థమైన జీవితాన్ని గురించి వీరు ఆలోచించరు. వీరికి ఏం కావాలంటే వీరి కోరికలు అనేవి జరగాలి. దే వాంట్ దేర్ లస్ట్ఫుల్ డిజైర్స్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్. చూడండి, ఈ దినాల్లో మనుషులు ఎంత భయంకరంగా సమాజం మారిపోయిందంటే అపవిత్రమైనవే. టీవీ చూస్తే అపవిత్రం, అన్నీ అపవిత్రమైనవే. అవునగా చెప్పండి. ఏ సీరియల్ చూసినా 2 కనెక్షన్లు ఉంటాయి, లేదా 3 కనెక్షన్లు ఉంటాయి. ఏం నేర్పిస్తున్నారు సీరియల్? వాట్ సీరియల్స్ టీచింగ్? సీరియల్ ఏం నేర్పిస్తుంది? 2-3 కనెక్షన్స్, నో ప్రాబ్లం. న్యూ ఇయర్. సినిమాలు ఏం నేర్పిస్తున్నాయి? వాట్ మూవీస్ ఆర్ టీచింగ్? చంపొచ్చు, చంపుకోవచ్చు, ఇతర ఇల్లు లాగేసుకోవచ్చు, ఇతరుని పాడు చేయొచ్చు, నాశనం చేయొచ్చు. అపవిత్రంగా ప్రవర్తించడం అండి.
చూడండి, సమాజం చాలా భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోయిందండి. మానవ సమాజంలో మానవ దుష్టత్వము చేత, చెడుతనము చేత నింపబడి ఎప్పుడు కూడా పాపాన్ని గురించి ఆలోచిస్తున్నాడంట. ఎవ్రీ టైమ్ మ్యాన్ ఇస్ థింక్ అబౌట్ సిన్. ఇక్కడ కూర్చున్నారు, ఎంతమంది పాపం గురించి ఆలోచిస్తున్నారు ఈ రాత్రి? ఎంతమంది ఆలోచిస్తున్నారు పాపం గురించి? ఏం ఆలోచిస్తారు? ఏ తలంపులు కలిగి ఉన్నారు? ఇంప్యూరిటీ, అపవిత్రత. దేని బిడ్డారా, మనుషులు దేవుని రాకడ సమీపించే కొలది మనుషులు అపవిత్రులుగా మారిపోతారంటండి. ఈ రాత్రి కావాల్సి మనం ఆలోచించవలసింది, మనం ఏ విధంగా పవిత్రులుగా జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. హౌ వి ఆర్ లివింగ్ హోలీ లైఫ్. ఒకవేళ 2023 సంవత్సరం అయిపోయింది, ఇట్స్ గాన్. 2024 అడుగు పెట్టాం. ఈ 2024లో మనం ఎంత పవిత్రులుగా మనం జీవించాలి అనేది ఒక ప్రశ్న మన ముందుంది. నిన్న సాయంత్రకాల సమయంలో, నిన్న కాదు మొన్న సాయంత్రకాలం, ఫ్రైడే శుక్రవారం సాయంత్రం ప్రార్థన అయిపోయింది. మన ప్రార్థన అయిపోయిన తర్వాత లివింగ్ వచ్చాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. సో ప్రార్థన ఎందుకంటే నాకు చాలా భయం ఉంది అయ్యగారు, రాత్రి నిద్ర రావట్లేదు, సరిగా పడుకోలేకపోతున్నాను, నాకు భయంగా ఉంది, నేను చనిపోతానేమో నాకు భయం ఉంది, నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అయ్యగారు అన్నాడు. ప్రార్థన చేస్తానని నేను బూను ప్రార్థన చేయడం మొదలెట్టాం. సో ప్రార్థన చేసినాక అబ్బాయి పడిపోయాడు. పడిపోయిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయాడు, షేక్ అయిపోతున్నాడు, ఊగుతున్నాడు. మళ్ళా నించోబెట్టి కూర్చోబెట్టి కళ్ళు తెరువు అని లేపి మాట్లాడించాను. ఏం గుర్తులేవు, లివికి ఏం గుర్తులేవు. కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నీ పరిస్థితి చెప్పు, నీ ఆలోచన చెప్పు, అసలు ఏంటి అన్నప్పుడు అవన్నీ చెప్పకూడదు. కానీ అబ్బాయి తన పాపాలను ఒప్పుకున్నాడు. వెంటనే అప్పుడే తను ఏ అపవాది చేత పట్టబడ్డాడో అపవాది బయటికి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించినప్పుడు వెంటనే కింద పడిపోయి ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. చూడండి, చాలామందికి అర్థం కానిది సెల్ ఫోన్ అనేది ఇది చాలా భయంకరమైన దయ్యం అండి. చెప్పండి, ఇది భయంకరమైన దయ్యం. ఇది చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. దీని అడిక్ట్ అయిన వాళ్ళు అపవాది చేతిలో బందీలుగా చేయబడతారు. దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు వారు మానసికంగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. దీని అడిక్ట్ అయిన వాళ్ళు ఇంకా దేని మీద మనసు పెట్టరాలు, ప్రతిరోజు కూడా ఇంక దానికి అదుకుపోయి ఉంటారు, దానికి బానిస అయిపోతారు. ఇంప్యూరిటీ అనగా వారి మనసులు ఎప్పుడు కూడా ఏం చూడాలి అని ఆలోచన వస్తుంది. ఆలోచన కలగజేసాడు ఎవరు? అపవిత్ర ఆలోచన కలగజేసేవాడు దుష్టుడు. దేవుడు ఈ సెల్ ఫోన్ మనకి ఇచ్చింది ఒక పరిక్రమగా ఇచ్చాడు. దాన్ని ఎంతవరకు అంతవరకు ఉపయోగించాలి. దానికంటే ఉపయోగించామా అది మనం మాస్టర్ అవ్వకూడదు, మనం దాన్ని మాస్టర్ అవ్వాలి. మనం దానికి ఏమవ్వాలి? మాస్టర్. వీ నీడ్ టు బికమ్ ఎ మాస్టర్ టు ద మొబైల్. దాన్ని మన మాస్టర్గా అయిపోయింది అనుకోండి, ఇంక మనం దానికి బానిస అయిపోతాం. అపవిత్రమైన వాటిని మనసులో కలిగిస్తాడు, మనస్సును పాడు చేస్తాడు. కనుక చాలామంది ఈ దినాల్లో అపవిత్రమైన వాటిని టీవీలో చూస్తూ ఉంటారండి, సెల్ ఫోన్లో చూస్తూ ఉంటారు. అపవిత్రము నేను చెప్పలే, పౌలు అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా సరే 2023 సంవత్సరం అలాంటి అపవిత్రమైన వాటిని ఎవరైనా చూస్తే, ఒకవేళ అపవిత్రమైనవన్నీ మీకు తెలిస్తే దాన్ని చూడడం మీరేం చేయాలి? మానేయాలని పౌలు చెప్తున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై. అంటే ఇట్టి వారికి విముఖుడవై ఉండమంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అంటున్నాడండి. కీప్ యువర్ సెల్ఫ్ అవే. మీరేం చేయాలి? ఇట్టి వాటికి మీరు ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఏదైతే మీ పవిత్రతను, ఏదైతే మీ జీవితాన్ని, ఏదైతే మీ ప్రవర్తనను పాడు చేస్తుందో, అది అపవిత్రమైనది ఏదైనా సరే దాన్ని మీరు ఏం చేయాలి?
విడిచిపెట్టాలి. యు నీడ్ టు లీవ్ ఇట్. అటువలే తర్వాత అపవిత్రత, అనురాగరహితులు. అనురాగరహితులు అంటండి, అంటే కుటుంబాల్లో అనురాగాన్ని చూపించలేని వారు కొందరు ఎలా మారిపోతారో తెలుసా? చెల్లంటే గౌరవం ఉండదు, అన్నంటే ప్రేమ ఉండదు, అనురాగాలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, ఎవరికి ఎవరు సంబంధం లేకుండా జీవిస్తారు, ఎవరిని ఎవరు పట్టించుకోరు. కష్టం వచ్చినా బాధ వచ్చినా తల్లిదండ్రులు ఉన్నారనే విషయాన్ని కూడా కొందరు పిల్లలు మర్చిపోతారు, అలాగే పిల్లలు ఉన్న విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతారు. అనురాగరహితులుగా సమాజంలో మనుషులు ఏం చేయబడుతున్నారంటే కూలిపోతున్నారండి. గనుకనే ఈ సమాజంలో, ఈ లోకంలో చాలామంది పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. విచిత్రం ఏంటంటే చాలా పర్యాలు మనం చూసే తల్లి బిడ్డలు విడిచిపెట్టడం చూస్తున్నాం, తల్లిదండ్రులు భార్యను విడిచిపెట్టడం చూస్తున్నాం, బిడ్డలు విడిచిపెట్టడం చూస్తున్నాం. ఇవన్నీ కారణం ఏంటో తెలుసా? అనురాగ రహితులు. మానవుడు పాపము చేత పట్టబడ్డం వలన అనురాగాన్ని కోల్పోయాడండి. తర్వాత అతిద్వేషులు. అంటే అతిద్వేషులు అంటే మాట ఇచ్చి మాట తప్పేవారు. దే ఆర్ ప్రామిస్ బ్రేకర్స్. అంటే మాట ఇస్తారు కానీ మాట ఏం చేస్తారంట? తప్పుపోతారు. ఆ మాట పైన వారు జీవించరు, మాటకు అనుకూలంగా వారు ప్రవర్తించరు. ప్రేమ దేవుని బిడ్డలు, బైబిల్ ఏమంటే దేవుని బిడ్డలు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్త 5:37 బైబిల్ ఏమంటుందంటే దేవుని బిడ్డలు మాట అంటే మాట. ఇఫ్ యు గివ్ ఎ వర్డ్ యు నీడ్ టు స్టాండ్ ఆన్ ద వర్డ్. మీరు ఒక వ్యక్తికి ఒక మాట ఇస్తే అది ఎంత కష్టం కలిగిన, బైబిల్ అతడు మాట ఇవ్వగా నష్టం కలిగిన అతడు మాట తప్పడు. అతిద్వేషులు. ఈ అతిద్వేషులు ఎప్పుడు కూడా తమ సొంత పద్ధతి ప్రకారంగానే వారు వెళ్ళాలనుకుంటారండి. ఆ సొంత పద్ధతిలో వెళ్ళటానికి వారు అబద్ధ వాగ్దానాలు కూడా చేస్తారు. రాంగ్ ప్రామిసెస్ కొందరు చేస్తూ ఉంటారు. రాంగ్ ప్రామిసెస్. పెళ్ళప్పుడు అమ్మాయిని చూసి ఆస్తుందని పెళ్ళికొడుకు ఏం చేస్తారంట? ఆస్తుందని పెళ్ళని చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారంట? ఓ నేను ఆస్తు చేసుకున్నాను అంటాడు. అతిద్వేషులు. తర్వాత అపవాదుకులు. అపవాదుకులండి అంటే అపవాదులు అనగా అపవాది వేసేవారు, అనగా నిందలు వేసేవారు, ఒక వ్యక్తి యొక్క పేరుని చెడగొట్టేవారు. ఒక వ్యక్తి మంచి పేరు ఉందనుకోండి, ఆ పేరుని ఎలా చెడగొట్టాలని ప్రతిసారి కూడా ఏం చేస్తారు? ఆలోచిస్తూ ఉంటారంట. అంటే మీకు మంచి పేరు ఉందనుకోండి, ఈ మంచి పేరున్న వ్యక్తి పేరు ఎలా పాడు చేయాలి, ఏం చేస్తే పేరు పాడైపోతుంది, ఏం చేస్తే ఈ వ్యక్తి వీధిన పడతాడు, ఏం చేస్తే ఇల్లు కూలిపోతుంది. అపవాదుకులు, అపవాదులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అపవాదుకున్న పేరు తెలుసండి? అపవాది. అపవాదులు అంటే అపవాది సంబంధులు. స్లాండర్స్ బిలాంగ్స్ టు సాటన్. అపవాది పనేడు తెలుసా? అపవాదులు వేయడమే, నిందలు వేయడమే, జీవితాలు పాడు చేయడమే, జీవితాలు నాశనం చేయడమే. కానీ దేవుని బిడ్డలుగా మనం అలాంటి పనులు మనం ఏం చేయకూడదు. అపవాదులు ఎవరిపైన అపవాది మనము వేయకూడదు. ఎవరి గురించి మనం ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడకూడదు. నో ఎవర్ డోంట్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఎనీవన్. తెలుసుకోవాలి. 2024 సంవత్సరంలో కొన్ని జీవితాల్లో మార్పులు, ఈ రెసల్యూషన్స్ అంటారు వీటిని, అందుకే నిర్ణయాలు. ఈ నిర్ణయాలను తీసుకోవాలి. 2024 సంవత్సరం నిర్ణయాలు ఇవన్నీ కూడా మనం స్వార్థంగా జీవించకూడదు, స్వార్థంతో జీవించకూడదండి. స్వార్థం వద్దు మనకి, ధనాపేక్ష వద్దు. డోంట్ లవ్ మనీ. బింకములు ఆడొద్దు, మన గురించి మన గొప్పగా మాట్లాడుకోవద్దు, అహంకారులుగా ఉండొద్దు, దూషించొద్దు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండొద్దు, కృతజ్ఞత లేనివారుగా ఉండొద్దు, అపవిత్రులుగా ఉండకూడదు, అనురాగరహితులుగా ఉండొద్దు, అపవాదుకులుగా మనము ఉండకూడదు. తర్వాత అజితేంద్రియులు అంటే
కంట్రోల్ లేనివారండి, సెల్ఫ్ కంట్రోల్ లేనివారు, డిసిప్లిన్ లేనివారండి. డిసిప్లిన్, ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ డిసిప్లిన్. అచిందిరీలు అంటే డిసిప్లిన్ లేనివారు. అంటే దేవుడు అంటే డిసిప్లిన్ లేదు, ప్రార్థన అంటే డిసిప్లిన్ లేదు, ఆరాధన అంటే డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేనివారండి. వీరు ఎలాంటి వారంటే వారు సంతోషం కలిగితే ఆ సంతోష ప్రకారం ప్రవర్తిస్తారండి. చాలామంది ఈ అచిందేయులు అంటే కేర్లెస్ పీపుల్, దే డోంట్ కేర్ ఎనీథింగ్, దేన్ని పట్టించుకోరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చూడండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కొందరికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదండి. సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్ జీవితం పట్ల సంతోషం కలిగించాలనుకున్నప్పుడు వారికి ఏదైనా అనుకుంటే అది చేయాలనుకుంటారు. సి, యు నెవర్ డూ సంథింగ్ విచ్ యు వాంట్ టు డూ. పౌలు గారు ఏమన్నారంటే, చదవండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి. చూడండి, పౌలు అన్నీ చేయడానికి నాకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి. యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్, బట్ యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్. యూ డోంట్ హ్యావ్ యూ హ్యావ్ ఫ్రీడమ్, బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చదవండి, కంటిన్యూ చేయండి. అది అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను ఏం చేయబడను, లోపరచబడ నేరను. అంటే నథింగ్ క్యాన్ కంట్రోల్ మీ. నా జేబులో పర్సు ఉంది, ఈ పర్సు నేను కంట్రోల్ చేయను, కానీ ఈ పర్సు నన్ను ఏం చేయకూడదు, కంట్రోల్ చేయకూడదు. ఇట్ షుడ్ నాట్ కంట్రోల్ మీ, ఐ షుడ్ కంట్రోల్ ఇట్. అలా ఏదైనా సరే అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, యవనస్తులైన వారి గురించి మాట్లాడుతున్నాడండి. మొదటి కొరింథీ 6:12 చదువుదాం. నేను దేని చేతను లోపర్చ కొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటి నాశనము చేయను. దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. కొందరికి ఫుడ్ అంటే కంట్రోల్ ఉండదండి. కొందరు రోజు బిర్యానీ తినాలంటారండి, ఏముండదంటే కంట్రోల్ ఉండదు. ఎవ్రీడే రాని అంటారు. చివరికి ఏమొద్దంట, గ్యాస్ట్రికో, డయాబెటీసో, లేకపోతే హై కొలెస్ట్రాలో, ఇవన్నీ వచ్చింది అంటారంట. ఇప్పుడు మానేస్తే బాగుంటుంది అనుకుంటారంట. చిన్న కంట్రోల్. కాబట్టి పౌలు గారు అంటున్నట్లుగా భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వం నిమిత్తము కాదు. దేహం అంటే జారత్వం కొరకు కాదండి. ఇట్స్ నాట్ ఫర్ సెక్సువల్ డిజైర్స్. చూడండి, కొందరికి కంట్రోల్ ఉండదండి. దెర్ ఇస్ నో కంట్రోల్. ఈ రాత్రి మనం ప్రభు దగ్గరికి వచ్చి, ఒకవేళ అలాంటి లక్షణాలు ఏదైనా మనలో ఉంటే ఈ 2024 సంవత్సరంలో వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అచిందేంద్రియులు అంటే కంట్రోల్ లేనివారు, ద పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఏ కంట్రోల్. ఫుడ్ పట్ల కంట్రోల్ ఉండదు, కోరికల పట్ల కంట్రోల్ ఉండదు, ఆలోచన పట్ల కంట్రోల్ ఉండదు. ఈ సంవత్సరం ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఆఖరికి మనం తినే ఆహారం కూడా మనం ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. ఒకళ్ళు ఏమంటారంటే 3 సార్లు తింటే ఒక్కసారి 3 సార్లు తింటే రోగి అని. ఒకసారి తింటే 3 సార్లు తింటే ఒక్కసారి తింటే యోగి, 3 సార్లు తింటే 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. ఒక్కసారి తింటే యోగి అంట, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే మరి మీరు ఏంటో ఆలోచించండి. సో నిజమేనండి. అంటే సైన్స్ కూడా ఏం చెప్తుందంటే
ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం అంట. తక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారంట అండి. తక్కువ తిన్న వాళ్ళే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారంట. ద పర్సన్ హూ ఈట్ లెస్ లివ్ మోర్. ఎక్కువ తిన్న త్వరగా పోతారంట. ఎక్కువ తింటే త్వరగా పోతారు. సో 2024 సంవత్సరంలో తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. దేవుని పని. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అన్నీ చేయడానికి మీకు ఏం లేదంట, నో పర్మిషన్. ఫుడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా చేయడానికి మీకు ఏం లేదు, పర్మిషన్ అనేది లేదు. ఆ పర్మిషన్ ఇవ్వాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి, దేవుని అనుమతి అడగాలి. తర్వాత మనం చూస్తే అచింతేంద్రియులు క్రూరులండి. అంటే ప్రజలు ఈ క్రూరులు అనగా వీరు అంటే ఒక మూర్ఖులుగా ప్రవర్తించారు. మూర్ఖులుగా, వైల్డ్ బీస్ట్ అంటారు వీళ్ళని. మూర్ఖులుగా అంటే మర్డర్ చేస్తారు, రేపులు చేస్తారు, ఇతరులది లాగేసుకుంటారు, కొడతారు, హింసిస్తారు. రకరకాలుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారండి. ఈ దినాలు చాలామంది చూస్తూ ఉంటాం. పోలీస్ స్టేషన్ దొంగలు మనం చూస్తాం, జైల్లో దొంగలు మనం చూస్తాం. క్రూరులంట. ఒక 5 సంవత్సరాల క్రితము నిర్భయ అమ్మాయిని ఏం చేశారు? క్రూరంగా మానభంగం చేసి అవయవాలన్నీ కోసేసి ఏం చేశారంట? భారతదేశ చరిత్రలోనే ఒక భయంకరమైన సంఘటన అనేది క్రూరులు. అంటే మనం ఏం చూస్తున్నామంట? దేవుని రాకడ సమీపంలో మనము ఉన్నాము. తర్వాత క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే సజ్జన ద్వేషులు అంటే వీరికి మంచి అంటే ఇష్టం ఉండదండి. దే డోంట్ లైక్ గుడ్, దే ఆల్వేస్ లైక్ ఈవిల్. సజ్జన ద్వేషులు. ఎవరికైనా చెడ్డ జరిగిందనుకో అబ్బా బా బాబా బాగా నవ్వుతారంట. ఎవరైనా బాగా జరిగిందనుకో, బాగున్నారనుకోండి, ఎందుకు ఇలా జరిగిందని పక్కెళ్ళి వారి మీద అసూయ పడతారంట. సజ్జన ద్వేషులు. చూడండి, ఈ లోకమంతా కూడా ఎలా మారిపోయిందంటే పూర్తిగా అన్యాయమైన మార్గంలో వెళ్ళిపోయారండి. ఈ దినాల్లో చాలామంది గృహాల్లో ప్రార్థనలు లేవండి, ప్రార్థనలు లేవు. చాలామంది గృహాల్లో దేర్ ఇస్ నో ప్రేయర్. చూడండి, మన పిల్లలు కాకుండా మన ఇతరుల పిల్లల్ని వెళ్ళి ముట్టుకున్నాం కూడా మన పిల్లలకు స్వార్థం వచ్చేస్తుందంట. వాళ్ళకి ఏమొస్తుందంట? ఏంటి మా డాడీ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏంటి, మా డాడీ వాళ్ళని ఎత్తుకున్నారు ఏంటి అంటే అక్కడ వారి మైండ్ ఏమైందంట? అక్కడే పాడైపోయింది. వారు మనం చెప్పాలి, ఏం చెప్పాలి? ఈ ప్రవర్తన మంచిది కాదు. సజ్జన ద్వేషులు, స్వజ్జన ద్వేషులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, తర్వాత 15వ లక్షణం ఏంటో తెలుసా? ద్రోహులు. అంటే ఇతరులను పాడు చేసేవారు. ఇతరులను వీళ్ళేమంటారంటే బెట్రేయర్స్. బెట్రేయర్స్ అంటే లేని దాన్ని చెప్పి ఇతరుల ద్వారా ఏదైనా ఆశించి వాడిని పాడు చేసేవారు. దాని విషయంలో మనం చూస్తే ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? యేసుప్రభు వారిని మోసం చేసి అప్పగించాడు, ద్రోహం చేశాడు. అందుకే ద్రోహం చేసిన యోధ అని చెప్పబడింది. హీ బిట్రేడ్. ఈ దినాల్లో ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, ఇంటిలో ఉన్న సభ్యులను ఎంతమంది మోసం చేసి కాగితాల మీద ఏం చేస్తున్నారో చెప్పండి? ఏం చేస్తున్నారంట? సంతకాలు పెట్టి చేసుకుంటున్నారు. బెట్రే. తర్వాత చదవండి, మూర్ఖులు అంటండి, ర్యాష్ పీపుల్. వీరెప్పుడు కూడా వారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? మూర్ఖంగా ఆలోచిస్తారు. మనము బాబు ఈ చేరికి 4 కాళ్ళు ఉన్నారంటే లేదు 2 ఉన్నాయి అంటాడు. మనం ఏం చెప్పినా ఏం చేయడు, వెండు. కొందరు అలాగే ఉంటారండి, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఇలా ఉంటే ఇలా జరుగుతుందన్నా, లేదు నేనంతే, ఐ డోంట్ చేంజ్, నేనింతే అంటారు కొందరు. అది మూర్ఖత్వం. అది ఏకత్వం, మూర్ఖత్వం. నేను మారను, నేనింతే, మీరే మారాలంటారు కొందరు. నేను ఇలాగ ఉంటాను, మీరే మారాలి. ఇది ఏ లక్షణం తెలుసా? పోయే కాలం అంటే ఇది. ఏ కాలం? పోయే కాలం.
ఆ కాలం పోయింది. ఏ కాలం? 2023 పోయింది, ఇప్పుడు 2024 వచ్చింది. ఈ వచ్చే కాలంలో మనం పోయేలాగా ఉండకూడదు. ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలంట? మన జీవితాల్లో కొన్ని మార్పులతో ప్రభువులో మనం జీవించే వారంగా ఉండాలి. తర్వాత చదవండి, 17వ లక్షణం చూడండి. గర్వాంధులు అంటే వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయంటండి. కళ్ళు ఎక్కడ ఉంటాయి? గర్వ ఆంధులు అంటే ఇక్కడ కళ్ళు మూయబడి ఈ కళ్ళు, అరే నీ కళ్ళు నెత్తికెక్కారంటారు కదా, అది గర్వాంధులు. ఇలా చూపించండి. గర్వాంధులు. కొందరు వారి జీవితంలో ఎప్పుడు కూడా గర్వాంధులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి సొంత ఉద్దేశాల కొరకే వారు ప్రాముఖ్యత ఇస్తారండి. వారు ఇతరుల కంటే వారు గొప్పవారుగా అనుకుంటారండి. ఐఎమ్ బెటర్ దెన్ అదర్ పీపుల్. సెల్ఫ్ రైచియస్నెస్. ఇతరుల కంటే తమకు తాము గొప్పవారుగా వారు ఊహించుకుంటారండి. ఇతరులతో వారి పని లేదు, దేవునితో వారి పని లేదు. వారికి కావాల్సిన ఏంటి తెలుసా? వారు అనుకున్నవే జరగాలి. అది గర్వాంధుల యొక్క ఆలోచన. తర్వాత చూడండి, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా. ఎవరో తెలుసండి? సండే పూట చర్చికి రానివాళ్ళు. వీళ్ళు సండే పూట ఎక్కడ రానివారు? చర్చికి రానివారు, ప్రార్థన రానివారు, దేవునికి సమయాన్ని ఇవ్వలేని వారు. ప్రార్థన అంటే సాకులు చెప్పి పారిపోయారు. దేవుని కంటే సుఖానుభవం ఎరిగిన వారై, అంటే దే వాంట్ దర్ సెల్ఫిష్ డిజైర్స్. దేవుని కంటే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినాల్లో చాలామంది వారు ఎక్కువ సమయము దేవునికి ఇచ్చే సమయం కంటే టీవీలు ఎక్కువ టైం ఇస్తారండి. పీపుల్ గివ్ మోర్ టైమ్ టు టీవీస్ దెన్ జీసస్. పీపుల్ గివ్ మోర్ టైమ్ టు ఫ్యామిలీస్ దెన్ జీసస్. కుటుంబాలకు ఎక్కువ సమయం ఇస్తారు యేసు కంటే. స్నేహితులకు ఎక్కువ సమయం ఇస్తారు యేసు కంటే. పార్టీలకు ఎక్కువ సమయం ఇస్తారు యేసు కంటే. దేవుని కంటే సుఖానుభావం ఎరిగిన వారై. ఒకవేళ 2023 అలా ఉన్నావేమో. డిడ్ యూ ఏబుల్ టు గివ్ టైమ్ టు ద లార్డ్? సంవత్సరానికి 52 వారాలు. 52 వారాలు అండి. ఇంకో 52 వారాలు శుక్రాలు వేసుకోండి. మొత్తం కలిపితే ఎంత చెప్పండి? 52 × 52 + 52 104 రోజులు. ఈ 104 రోజులు మొత్తం 104 రోజులు ఇవ్వాల్సి లేదు. ఒక 2 గంటలు, 2 hours. అంటే మీరు ఈ 104 రోజుల్లో ఒక 2 గంటల దేవుడు అడుగుతాడు, పోనీ 3 గంటలు అడుగుతున్నాడు దేవుడు. కానీ ఎంత సమయం ఇస్తున్నారు మీరు? హౌ మచ్ టైమ్ యు గివింగ్ టు ద లార్డ్? ఒకసారి పరిశీలించండి. చూడండి, దేవుని ప్రేమించేవారు దేవుని కోసం ప్రయాసపడతాను బైబిల్ చెప్తుందండి. దేవుని కోసం ప్రయాసపడతాడు. చూడండి, మన మనసు ఎలా మారిపోవాలి తెలుసా? ప్రార్థనకు వెళ్ళలేదనుకోండి, మన మనసు పిండేయాలి. చర్చికి వెళ్ళలేదు, నాకు చర్చికి వెళ్ళలేదు, నేను చర్చికి వెళ్ళలేదు. బుర్ర పని చేయకూడదు. మన బుర్ర పని చేయలేదంటే అర్థం ఏంటి తెలుసా? ఆదివారం పూట మన బుర్ర పని చేయలేదని అర్థం ఏంటంటే నిజంగా దేవుడు మనలో ఉన్నాడు అని. ద స్పిరిట్ ఈజ్ ఇన్ అస్. ఇంకోటి, ఇక్కడ రాకపోయినా ఎక్కడికైనా మీరు ఎక్కడుంటే అక్కడ వెళ్ళాలి. అది నేను చెప్పేది. ఇక్కడికే రావాలని కాదు. ఆదివారం పూట ఇంట్లో మాత్రం పడుకోవద్దు, అది మీకు శాపమే. డోంట్ స్లీప్ ఇన్ ద హౌస్. డోంట్ స్లీప్. ఆదివారం ఎవరు రోజు చెప్పండి? ప్రభు దినం. ఆదివారం ఎవరి దినము? ప్రభు దినం. దట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆ ప్రభు దినాన్ని మీరు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కనుక ఈ 2024 సంవత్సరం ఈ 18 లక్షణాలు ఉన్నాయి. 18 క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఈ 18 క్యారెక్టర్స్లో మనం ఎక్కడ ఉన్నాము టిక్ పెట్టుకోండి. నేను చెప్తూ ఉంటున్నాను ఈ మధ్యన. ఏంటి తెలుసా? మీ దగ్గర అదృశ్యమైన పేపర్ ఉందనుకోండి. అదృశ్యమైన పేపర్, యూ హ్యావ్ ఏ అన్సీన్ పేపర్. అదృశ్యమైన పేపరు, అదృశ్యమైన పెన్ తీసుకొని ఈ 18 లైన్గా రాసుకోండి. స్వార్థం ఉందా? టిక్ పెట్టుకోండి. దేవుని దగ్గర ఒప్పుకోండి. అవును నాయన, నాకు స్వార్థం ఉంది నాయన, నన్ను క్షమించండి ప్రభువా. నేను ధనాపేక్ష ఉంది నాయన, టిక్ పెట్టుకోండి. ప్రభు దగ్గర అడగండి, ప్రార్థన చేయండి.
అట్టి నుంచి బయటికి తప్పించబడాలని దేవుని ప్రార్థించేయండి. బింకములాడేవారుగా ఉన్నారేమో, స్వార్థపరులుగా ఉన్నారేమో, అచింద్రియులుగా ఉన్నారేమో, అపవిత్రులుగా ఉన్నారేమో, ప్రభు దగ్గర అడగండి, టిక్ చేయండి. కనీసం బహుశా ఐ థింక్ 50% యూ క్యాన్ సైన్ అప్ ఫర్ ఆల్ దోస్ 18 కనీసం ఒకవేళ మీకు పెన్ను కాగితం వేసే కనీసం అందులో మీరు 9 టిక్ పెట్టవచ్చు. ఈ 2024 సంవత్సరంలో ఆ 18 ఒకసారి రాసుకొని ప్రార్థించేయండి. నాన్న, ఇది నాకు ఉండకూడదు, ఇది నాకు ఉండకూడదు, ఇది నాకు ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పౌలు గారు ఏమంటున్నారంటే, చూడండి, వీరి యొక్క మోసాన్ని మనం చూస్తే, ఈ మనుషుల మోసాన్ని మనం చూసినప్పుడు ఈ సమాజంలో చాలామంది, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా చెప్పుకున్న వారు కూడా వీరు ఎలా మారిపోయారో తెలుసండి? దుష్టత్వంతో నింపబడ్డారండి. దుష్టత్వంతో నింపబడ్డారు. మన సంఘాలు, మన సమాజం ఎలా మారిపోయిందో తెలుసా? చాలామంది రకరకాల విశ్వాసాలకు బానిసలుగా మారిపోతున్నారు. చూడండి, ఈ దినాల్లో చర్చిలకు కొదువు లేదండి. ఆన్లైన్ చర్చెస్ వచ్చేసాయి. యూట్యూబ్లో మీకు కావాల్సిన చర్చను చూడవచ్చు. అయితే అర్థం చేసుకోండి, ఆన్లైన్లో చెప్పే చాలామంది అబద్ధ బోధలే చెప్తారు. అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉన్నారు. నిజమైన వాక్యం చెప్పేవారు చాలా కొద్ది మంది మాత్రమే. ఎవరు మాట్లాడినా మీరు అక్కడికి వెళ్ళినా వారికి ఇవ్వాలి, వారు మీ దగ్గరికి వచ్చినా మీరే ఇవ్వాలి. వాళ్ళు అల్టిమేట్గా ఏం చెప్తే యేసు ప్రభు గురించి చెప్పరు. దేనికోసం చెప్తే తెలుసా? దేనికోసం? డబ్బు, మనీ 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 మనీ. ఆన్లైన్లో నమ్మదు. కొద్దిమంది మాత్రమే ఉన్నారు నిజంగా వాక్యాన్ని వాక్యంగా చెప్పేవారు. ఈ రోజులో మనుషులు ఎలా మారిపోయారంటే, వారికి కావలసిన సిద్ధాంతాన్ని వారు వెదికేవారుగా మారిపోయారు. ఎక్కడికి వెళ్ళవసరం. ఈ రోజుల్లో ఒకప్పుడు చర్చికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళేవారండి. నాకు తెలుసు, నేను సేవకు వచ్చిన కొత్తలో మా నాన్నమ్మ గారి దగ్గర నేను ఉండేటప్పుడు నర్సింబెల్ నుంచి ఉగ్నిపాలము దగ్గర ఒక 6-7 కిలోమీటర్లు. అక్కడి నుంచి ప్రజలందరూ నడుచుకుంటూ వచ్చేవారు. ఫాతిమా తెలుసు, జమాదులపాలెం అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి, జమాదులపాలెం నుంచి నర్సింబెల్లి దగ్గర 12 కిలోమీటర్లు అక్కడి నడుచుకుంటూ వచ్చేవారండి. తాళపాలెం నడుచుకుంటూ వచ్చేవారు నర్సింబెల్లికి. అటు యలమంచి నడుచుకుంటూ వచ్చేవారు. ఈ రోజుల్లో బస్సులు, వ్యాన్లు ఏం లేవు. మనుషులు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేవారండి చర్చ్ అంటే. ఈ రోజులు ఏమైపోయింది తెలుసా? మనుషులు వారికి ఇష్టమైన సిద్ధాంతాన్ని, వారికి ఇష్టమైన పాస్టర్లను ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. అంటే యూ కెన్ సెలెక్ట్ యువర్ ఓన్ పాస్టర్. అంత ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో సేవన్నా, సేవకులన్నా. ఏదైనప్పటికీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, సంఘాలు ఇంతగా విస్తరించబడినప్పటికీ మనుషుల ఏం లేదు తెలుసండి? దేవుని శక్తి లేదంట. ఏం లేదు చెప్పండి? దేవుని శక్తి. దేర్ ఇస్ నో పవర్. దేవుని శక్తి లేదంట. 2 తిమోతి 4 అధ్యాయము, 2 తిమోతి 4 అధ్యాయము 3 అధ్యాయము 5వ వచనం చూడండి. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై. కొందరు ఎలా ఉంటారంటే, బయటికి భక్తి కల్పించే విధంగా వారికి పద్ధతి ఉంటుందండి. అంటే ఒక పద్ధతి ఉంటుంది, పద్ధతి. దేర్ ఈజ్ ఎ ఫామ్. కానీ అందులో ఏముండదంట? దేవుని శక్తి ఉండదండి. చాలామంది మన క్రైస్తవ సంఘాల్లో చాలామంది ఏమంటారంటే ప్రైజ్ లార్డ్ అంటారు. ఏమంటారు చెప్పండి? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అయ్యగారు, పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి అమ్మగారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. మంచిదే. అంటే వారికి ఆకారం ఉంది, ప్రైజ్ లార్డ్ అంటున్నారు. వెరీ గుడ్. ఆకారం అయితే ఉంది, ఇక చెప్పుకోవడానికి ఏముందంట? ఆకారం ఉంది. పౌలు గారు ఏమంటున్నారంటే, పైకి భక్తి గలవారే ఉన్నారు, కానీ వారిలో ఏం లేదంట? దేర్ ఇస్ నో పవర్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, మన జీవితంలో ప్రభులో జీవించడం అనేది అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ విల్ లివ్ ఇన్ ద లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యం అండి. చూడండి,
ఒక వ్యక్తి యేసు ప్రభువుని కలిసిన తర్వాత ఆ వ్యక్తి పాత వ్యక్తిలా ఉండండి, ఆ వ్యక్తి మారిపోతాడండి. ఆ వ్యక్తి ఏం చేయబడతాడు? కొత్త వ్యక్తిగా మారిపోతాడు. వెన్ యూ మెట్ జీసస్ యూ విల్ బి నాట్ ద సేమ్. మీరు పాత వ్యక్తిలా ఉండరు, మీ జీవితం మారిపోతుంది, మీ ప్రవర్తన మారిపోతుంది, మీ ఉద్దేశాలు మారిపోతాయి, మీ తలంపులు మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి. అందుకే పౌలు అంటాడు, కాగా ఎవడని క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక వ్యక్తి దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క లక్షణం కలిగి ఉంటాడండి. ఒక వ్యక్తి దేవునితో సరిగా జీవించినప్పుడు ఆ వ్యక్తి దేవుని కోసము జీవించే వ్యక్తిగా ఉంటాడండి. అయితే కొందరు దేవునితో సహవాసం ఉందని చెప్పుకుంటారు, కానీ నిజంగా దేవుల్లో జీవించరు. అలాంటి వారు ఎవరో తెలుసా? దే ఆర్ లాస్ట్ పీపుల్ అంటారు. అలాంటి వారు ఎవరో తెలుసా? తప్పుపోయిన వారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము ప్రమాదకరమైన దినాల్లో ఉన్నామండి. ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. మన జీవితాలను కొందరు పరిపాలించడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహితులు పరిపాలించడానికి ప్రయత్నం చేయొచ్చు. మన తెలిసిన వారు మనల్ని పరిపాలించడానికి ప్రయత్నం చేయొచ్చు. మన భార్య మనం పరిపాలించే ప్రయత్నం చేయొచ్చు. భర్త పరిపాలించే ప్రయత్నం చేయొచ్చు. కానీ వీరు కాదు మనం పరిపాలించేవారు. మన పరిపాలించేవారు ఎవరై ఉండాలి? యేసు. యువర్ ఫ్రెండ్ షుడ్ నాట్ రూల్ యూ ఆర్ ఎనీవన్ షుడ్ నాట్ రూల్ యూ. ఇట్స్ జీసస్ హూ నీడ్స్ టు రూల్ యూ. మిమ్మల్ని ఎవరు పరిపాలించాలో తెలుసా? యేసుక్రీస్తు వారు మిమ్మలను పరిపాలించాలి. కాబట్టి కొందరు మతం ఉంటుంది, కొందరు యేసు ప్రభువు నమ్ముకున్నా అని చెప్తారు, కానీ వారిలో దేవుని శక్తి అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? చివరిగా మాటలే ప్రార్థన చేసుకుందాం. కాబట్టి దేవుడు పౌలు గారు మనకి ఇచ్చే సలహా ఏంటో తెలుసా? వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటో చూడండి. మనము వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలంట. వీటికి విముఖుడుగా ఉండాలంట. ఏం చేయాలి? విముఖుడుగా ఉండుము అంటే యూ హ్యావ్ టు బి ఐసోలేట్ అవ్వాలి. అంటే వాటి నుంచి మనం ఏం చేయాలంటే తప్పించబడాలంట. వాటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. అంటే మన ముందు పాపం ఉందని తెలిసిందనుకోండి, మనం ఏం చేయాలంట? పక్క నుంచి వెళ్ళిపోవాలంట. ఇఫ్ దెర్ ఈజ్ అ సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వాట్ యూ షుడ్ డూ? ఏం చేయాలి? ఆ పాపాన్ని ముందుగా వెళ్ళాలా? దాని నుంచి యోసేపు ఏం చేశాడు? యోసేపు పారిపోయాడు. ఒకవేళ మనం ఈ మార్గంలో వెళ్తే మన కుటుంబం పాడైపోతుంది మనకు తెలిస్తే, ఈ పద్ధతిలో వెళ్తే మన జీవితం నాశనం అయిపోతుంది తెలిస్తే, ఇలా ప్రవర్తిస్తే మన కుటుంబం పాడైపోతుంది మనకు తెలిస్తే మనం ఏం చేయాలి? ముందుకెళ్తారా? ముందుకెళ్తే లోతులాగా మారిపోతాం. మనం ఏం చేయాలి? మనం తప్పించబడి వేరే మార్గంలో మనము వెళ్ళిపోవాలి. మత్తయి సువార్త 7:20 బైబిల్ ఏమంటుందంటే, చూడండి, మన జీవించే జీవితం ద్వారా మన ఫలాలు మనం గుర్తించగలుగుతామండి. మన జీవించే జీవితం ద్వారా మనలో ఉన్న దేవుని ఫలాలు మనం తెలుసుకోగలుగుతాం. చదవండి, మత్తయి సువార్త 7:20. కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందురు. వారి ఫలం వలన అంటే వారి జీవితములో వారు ప్రవర్తించే విధానాన్ని బట్టి, వారు జీవిస్తున్న విధానంలో కలిగిన ఫలాలు బట్టి ఏం చేయబడతారు? తెలుసుకుంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తప్పించుకోవాలి, 2 మనము వేరుగా ఉండాలంటండి. వేరుగా ఉండాలి. దేవుని బిడ్డలు అపవాదితో మనం ఏం చేయకూడదు? బైబిల్ ఏమంటుంది? దేవుని బిడ్డలు అపవాదితో మనం ఏం చేయకూడదు? సంబంధం పెట్టుకోకూడదు. వి షుడ్ నాట్. చూడండి, మనం వారి కోసం ప్రార్థన చేయాలి, మన అన్యుల కోసం ప్రార్థన చేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్స్. వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వారిని క్రీస్తుగా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి, వారిని క్రీస్తు దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒకవేళ మనం దేవుని నుంచి దూరం అయిపోతామనే పరిస్థితి తెలిసిందనుకోండి, వారితో సహవాసం చేయడం వల్ల మనం దేవునికి దూరం అయిపోతే వెన్న మనం ఏం చేయాలంట? వారిని విడిచిపెట్టేసి పక్కకు వచ్చేయాలి. ఒకవేళ వాళ్ళతో వెళ్తే మనం దేవునితో దూరం అయిపోతాం అంటే మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని విడిచిపెట్టాలి. పౌలు చెప్తున్నాడు, విముఖుడు వై వాడిని విడిచిపెట్టంటున్నాడు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము ప్రత్యేకించబడాలండి. ఈ మాట చెప్తాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, 6:17 అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు మనం ముగించుకుందాం. 2 కొరింథీ 6:17. 2 కొరింథీ 6:17. దేవుని ఆలయమునకు 2 కొరింథీ 6:17. మనము జీవగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 2 కొరింథీ 6:17. 2 కొరింథీ 6:17. ఓకే 15 నుంచి చదువుదాం. 14 నుంచి చదవండి. 14 నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా అంటే ఫ్రెండ్షిప్, ఫెలోషిప్. డోంట్ ఫెలోషిప్ విత్ ద ప్యాగన్ పీపుల్. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బైబిలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా. చూడండి, మనం వారి కోసం ప్రార్థించాలి. వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్, వీ నీడ్ టు రీచ్ దెమ్ ఫర్ ద క్రైస్ట్. కానీ వాళ్ళని మన ప్రభువులో నడిపించేటప్పుడు ఒకవేళ మనం ప్రభువుకు దూరం అయిపోతామని తెలుసుకుంటే వెంటనే వారిని విడిచిపెట్టాలి మనం. వీ నీడ్ టు ఐసోలేట్ అవర్ సెల్ఫ్. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా 7:17. కావున ఇకను నేను కాదు, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. చేయరాని కీడినే. చూడండి, పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను చేయాలనుకున్నాగా చేయలేక కారణం ఏంటి తెలుసా? నాలో ఉన్న పాపమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రభు దగ్గరికి వచ్చి ఒకవేళ మన జీవితాలను ఏదైనా సరే దేవుని నుంచి దూరం చేసే ఏదైనా ఉన్నది, స్నేహితులైనా బంధువులైనా మన చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా సరే దేవుని నుంచి దూరం చేసే పరిస్థితి ఒకవేళ కల్పిస్తే వాటి నుంచి మనం ఏం చేయాలి? దూరం అయిపోవాలి. వీ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ దెమ్. ఇవన్నీ మనం చూస్తే మనకి ఏమవుతుందో తెలుసా? మనం చివరి దినాల్లో ఉన్నాం. ఓకే, వీ క్లీన్ అప్ అవర్ సెల్ఫ్. దయతో మనం అందరూ కూడా దేవుని దగ్గర మనం శుభ్రపరచుకుందాం. విల్ క్లీన్. కళ్ళు మూసుకుందాం, క్లీనప్ చేద్దాం, శుభ్రం చేసుకుందాం. క్రిస్మస్లో చాలామంది గృహాలు క్లీన్ చేసుకున్నారండి. గిన్నెలు క్లీన్ చేసుకున్నారు, వంటగదిని క్లీన్ చేసుకున్నారు, మొత్తం అన్నీ క్లీన్ చేశారు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయాన్ని క్లీన్ చేసుకుందాం. వీ నీడ్ టు క్లీన్ అవర్ హార్ట్.